మళ్ళీ ఒకసారి చెప్పండి, అడగండి. ఎక్స్ప్రెస్ రాజాకి, సినిమా యూనిట్కి, ప్రొడక్షన్ హౌస్కి మీ బెస్ట్ విషెస్. అండ్ అలాగే మీ లైఫ్లో మీరు ఎక్స్ప్రెస్ రాజా అని ఎప్పుడు అనిపించుకున్నారు? అంటే బాగా పరిగెట్టిన సందర్భం. నేను అన్ని సినిమాల్లో పరిగెడుతూనే ఉంటాను, ఎందుకంటే చేజులన్నీ నాకే పెడుతుంటారు కాబట్టి చాలా సినిమాల్లో హీరో నన్ను చేయడం బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సో యువి క్రియేషన్స్ బ్యానర్ గురించి అండ్ ఈ సినిమా గురించి. ఆల్ గుడ్ పీపుల్ గెట్ టుగెదర్, ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది. యువి క్రియేషన్స్ చాలా జెన్యూన్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండ్ మా హీరో సర్వానంద్ is a very simple, down to earth, nice human being. And my favorite director, my brother Gandhi, నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాలో నూతన ఉత్సాహం కలగజేశాడు. ఈ సినిమాలో కూడా ఒక చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ గాంధీ. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్కి, ప్రొడక్షన్ టీమ్ గోపి, మా డైరెక్షన్ మా వేణు, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ కన్ఫామ్గా ఈ సినిమా చాలా మంచి సినిమా. ఫ్యూ మినిట్స్ లో మన ప్రభాస్ గారు రాబోతున్నారు, కాసేపులో రాబోతున్నారు. ఎస్, ప్రభాస్ గారు వస్తున్నారు కదా. అవునండి, వస్తున్నారు. రెబల్ స్టార్ మన ప్రభాస్ గారు ఇంకా కొద్దిసేపట్లో వచ్చేస్తారు. కొంచెం సరే, ఓపిక. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి 2 మాటలు చెప్తాను. సినిమా ఇండస్ట్రీలో అంత సింపుల్, గుడ్ హార్టెడ్ పీపుల్, అంత మంచి హీరో నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడు మాట్లాడినా ఒక స్టార్తో మాట్లాడిన ఫీలింగ్ మటుకు నాకు రాదు. జస్ట్ ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటాడు ఎప్పుడు సెట్స్లో. ఇంకా చాలు కదా. ఐ లైక్ హిమ్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. వైజాగ్ లో పేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే ఎవరు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్.